పక్షోత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి ఇన్స్పెక్షన్ టీం శ్రీ ఆర్ నారాయణరావు గారికి మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా మా హార్దిక స్వాగతం. చప్పటితో అందరూ గట్టిగా చప్పటితో స్వాగతించడానికి ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా ముందుగా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎంఈ నరసింహరావు గారి నివేదిక మీదకి సాధారణంగా గట్టిగా చప్పటితో మనం ఆహ్వానిద్దాం. వారికి సందర్భంగా ఇచ్చిన టీమ్ కన్వీనర్ శ్రీ ఆర్ నారాయణరావు గారి జీఎం ఆర్ఎండి వారిని వేదిక మీదకి గట్టిగా చప్పటితో సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారికి బొకే ఇవ్వాల్సిందిగా మన ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎంఈ నరసింహరావు గారిని కోరుతున్నాను. తర్వాత ఈ సందర్భంగా విచ్చేసినటువంటి యూనియన్ ప్రతినిధులు బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సముద్రాల సుధాకర్ గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా సెక్రటరీ కిషోర్ని బొకే అందించవలసిందిగా కోరుతున్నాను. ప్రతిసారి చప్పట్లు కొట్టమని నేను అడగాను. చలికాలం గట్టిగా వేడిగా ఉంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి మనం వారు ఆహ్వానించాలి. తదుపరి శ్రీ ఏఎల్ఎస్వి సునీల్ వర్మ గారు డీజీఎం వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. బొకే ఇవ్వాల్సిందిగా ఐఎన్టీసీ క్రాంతి బ్రాంచ్ సెక్రటరీ గారు రానందువల్ల మన బాలాజీ పిక్ సెక్రటరీ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. బొకే ఇవ్వాల్సిందిగా వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ సందీప్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా కమిటీ మెంబర్ అయినటువంటి వి రామకృష్ణ గారిని డీజీఎం ఎండం వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ రమణారావు గారిని కోరుతున్నాను. చప్పట్లు తక్కువైనాయి, మనం సంఖ్య తక్కువైనా సత్తా ఎక్కువ మనది, చూపించాలి మనం. శ్రీ జి లక్ష్మీరాజు ఎస్ఎస్ఓ వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్న వారికి శ్రీ డి శ్రీనివాస్ డిఓ ఎస్ఎస్ఓ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఏ భాస్కరరావు గారి డిప్యూటీ మేయర్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్న వారికి బొకే ఇవ్వాల్సిందిగా ఫజల్ రహమాన్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కిషోర్ వారిని కోరుతున్నాను. శ్రీ డాక్టర్ పి లోకనాథ్ రెడ్డి గారు మెడికల్ సూపరింటెండెంట్ వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే అందివ్వాల్సిందిగా శ్రీ డి సూర్యప్రకాష్ గారిని కోరుతున్నాను. శ్రీ శ్రీరామ్ సీనియర్ మైనింగ్ సర్దార్ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా అవినాష్ శ్రీ మల్లం తిరుపతి గారు ఏడవరు మీద వారిని సాధారణంగా అందరూ గట్టిగా చెప్పడంతో వారు వేదికలు వారికి బొకే అందివ్వాల్సిందిగా మోహన్ మురళి వర్క్ ఇన్స్పెక్టర్ కేటీఆర్ వారిని కోరుతున్నాను. శ్రీ కిషన్ రెడ్డి ఎలక్ట్రికల్ ఫోర్మెన్ వర్క్ ఇన్స్పెక్టర్ వారిని సాధారణంగా గట్టిగా తగ్గట్టుగా ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా మాధవరావు గారిని కోరుతున్నాను. ఎం శ్రావణ్ కుమార్ మెకానికల్ ఫోర్మెన్ వారిని సాధారణంగా గట్టిగా తగ్గట్టుగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వాల్సిందిగా అక్బర్ ఫోర్మెన్ కోరుతున్నాను. మెకానికల్ టీం బాగా ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే సిహెచ్పి మొత్తం ఒక యూనిట్గా నడుస్తుంది కాబట్టి మనం డిస్పాచ్ ఇవ్వగలిగాం. సేఫ్టీతో మంచి రక్షణతో కూడినటువంటి డిస్పాచ్ ఇవ్వగలిగాం. సో ఈ సందర్భంగా మన ప్రీతం మా ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎంఈ నరసింహరావు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం అండి. శుభోదయం. అందరూ ఈరోజు 55వ రక్షణ పక్షోత్సవాల భాగంగా మన యొక్క రక్షణ పద్ధతులు, రక్షణ విధానాలు, మన యొక్క రక్షణ మీద మనం తీసుకున్న చర్యల గురించి మరియు మనకి వారి యొక్క అనుభవం ద్వారా మనకి వాళ్ళ అనుభవాలను మనతో పంచుకోవడానికి వచ్చేసినటువంటి కమిటీకి కన్వీనర్ అయినటువంటి మన ప్రియతమ అంతకుముందు మనం ఇక్కడ పనిచేసింది కాబట్టి మన ప్రియతమ జనరల్ మేనేజర్ సార్ ఆర్ నారాయణరావు గారికి, అలానే సునీల్ వర్మ గారికి డివైజిఎం మైనింగ్, అలానే మీకందరికీ తెలిసిన వ్యక్తి రామకృష్ణ గారికి ఓకే, అలానే మన లక్ష్మీరాజం గారికి ఏరియా
సర్వే ఆఫీసర్ RG1. అలానే మన భాస్కర్రావు గారు మన ఏరియాకి సుపరిచితుడు, అఫ్కోర్స్ కంపెనీ మొత్తం సుపరిచితుడే. అలానే లోకనాథ్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, మంచి క్రికెటరు. డాక్టర్ లోకనాథ్ రెడ్డి గారు, అలానే శ్రీరామ్ గారు, అలానే మల్లం తిరుపతి గారు, అలానే కిషన్ రెడ్డి గారు ఎలక్ట్రికల్ ఫోర్మెన్, అలానే శ్రావణ్ కుమార్ మెకానికల్ ఫోర్మెన్. మరియు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మన యూనియన్ ప్రతినిధులు, మన సుధాకర్ గారికి, అలానే బాలాజీ గారికి, మరియు ఆఫ్లోడింగ్ సిబ్బందికి, MIPL క్యాంప్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభోదయం. నా ఇష్టారమ్మాయిలో పనిచేస్తున్న కార్మికులందరికీ, మరియు DLR కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, LMD డ్రైవర్స్ అందరికీ శుభోదయం. ఈరోజు 55వ వార్షిక పక్షోత్సవాల సందర్భంగా మన మైన్కు ఇచ్చేసిన సేఫ్టీ టీం కన్వీనర్ గారు నారాయణరావు గారికి, మరియు సార్తో వచ్చిన టీం అందరికీ, మరియు అదేవిధంగా మన PO గారు నరసింహారావు గారికి, మేనేజర్ రామకృష్ణ గారికి శుభోదయం. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మనకు 28 లక్షల ప్రొడక్షన్ తీస్తూ ఈ సంవత్సరం 28 లక్షల టార్గెట్ ఉన్నా కూడా మనం ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి కూడా రక్షణతోటి కూడిన ఉత్పత్తిని చేస్తూ మనం అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన మైన్గా మనము ముందున్నాము. ఈరోజు కూడా వారికి సహకరించాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలాజీ. 55వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా కిష్టారామోసికి ఇచ్చేసిన మరి ఇన్స్పెక్షన్ టీం కన్వీనర్ నారాయణరావు గారికి, అలాగే ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కిష్టారామోసి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ నరసింహారావు గారికి, అలాగే ఈ మైన్ మేనేజర్ మరి శ్రీ రామకృష్ణ గారికి, నారాయణరావు గారి మరి టీం మెంబర్స్ అందరికీ, కిష్టారామోసి కార్మిక సోదరులందరికీ, అలాగే DLR కార్మిక సోదరులందరికీ ముందుగా సింగరేణి కార్డ్ సర్కస్ యూనియన్ AITC తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కమిటీకి మరొకసారి మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సార్ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్గా వచ్చింది. ఆ ప్రైజ్ను అందుకోవాల్సిందిగా ఆల్ ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ని ఇప్పుడు ఓకే. నవ్ ఐ రిక్వెస్ట్ భాస్కర్రావు గారు, అడిషనల్ జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్, మన ఎన్విరాన్మెంట్ గురించి మనకు అవగాహన కల్పిస్తారని చెప్పి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మైక్ ఆన్ చేస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. చలి పెడుతున్నట్టున్నది. 55వ వార్షిక రక్షణ పక్షోత్సవానికి చేసినటువంటి కన్వీనర్ శ్రీ నారాయణరావు గారికి, ప్రాజెక్ట్ అధికారి నరసింహారావు గారికి, మరియు మా టీం మెంబర్స్ అందరికీ, అదేవిధంగా ప్రాజెక్ట్ అధికారులు, ఎంప్లాయీస్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ శుభోదయం మరియు ఈ 55వ వార్షిక శుభాకాంక్షలు. అది కంపల్సరీ నువ్వు అవేర్నెస్ చెప్పాలని చెప్పేసి ప్రతి మైండ్ దగ్గర నాకు అవకాశం ఉందో ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన రెస్పెక్ట్ జనరల్ మేనేజర్ R&D అండ్ కన్వీనర్ శ్రీ ఆర్ నారాయణరావు గారు అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎంఈ నరసింహారావు గారు, నాతోటి ఇన్స్పెక్షన్ టీమ్ మెంబర్స్ రామకృష్ణ గారు, భాస్కర్ రావు గారు, లోకనాథ్ రెడ్డి గారు అండ్ అదర్ మెంబర్స్, కిష్టారామోసి ఉద్యోగులందరికీ శుభోదయం. మొదటగా మీ అందరికీ 55వ రక్షణ వార్షిక పక్షోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇదే మనందరి ఆశయంగా, ఇదే మనందరి ధ్యేయంగా, ఇదే మనందరి గమ్యంగా సాగుదాం, ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సింగరేణి, జై జయశంకర్. విత్ ద పర్మిషన్ ఆఫ్ నారాయణరావు గారు, ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. సేఫ్టీ అనేది ఓనింగ్ అనేది సేఫ్టీ కూడా. సో సేఫ్టీ అనేది మనందరికీ మనం సేఫ్టీకి మనకే ఆల్రెడీగా మన దగ్గర ఉంది సెల్ఫ్ సేఫ్టీ. బట్ సేఫ్టీ అనేది కూడా ఓనింగ్నెస్, మనం ఓన్ చేసుకోవాలి సేఫ్టీ అనేది.
సో ముఖ్యంగా నారాయణరావు గారికి సునీల్ వర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి అవగాహన కల్పించింది. ఇందాక చెప్పాను కదా, అనుభవాలు పంచుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానం మనకి పంచుకోవాలి. సో ఆ విధంగా ఈసారి మన ఎన్విరాన్మెంటల్ విషయంలో కానీ అలానే మన యొక్క సేఫ్టీ విషయంలో కానీ మనకి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక ఫైనల్గా మన జిఎం గారు ప్రీతం జనరల్ మేనేజర్ గారికి సందేశాన్ని వస్తే కోరుతున్నాను. ప్రియమైన నాతోటి సింగరేణి ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు కేఎల్పి ఉద్యోగులు మరి డైనమిక్ మేనేజర్ రామకృష్ణ గారికి అదేవిధంగా మీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహరావు గారికి మరి ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీ బాలాజీ గారికి ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ సుధాకర్ గారికి మా కమిటీ సభ్యులకు మరియు మిగతా అధికారులకు శుభోదయం. మరి సేఫ్టీ గురించి మళ్ళీ ఇంత డీటెయిల్గా మా సునీల్ వర్మ చెప్పాడు. ఇక దాని గురించి మళ్ళీ చెప్పి మీకు బోర్ కొట్టియను. ఈ రక్షణ పక్షోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. నా బాధ్యత అంటే నీ బాధ్యత, నీ ఎదురుగా ఉన్నవారి బాధ్యత కూడా. అప్పుడే మరి రక్షణ పెరుగుతుంది. ఇంత మంచి ఉద్యోగులు ఒక్కరు పోయినా కానీ కంపెనీకి ఎంతో నష్టము, అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ఎంతో నష్టం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకేదైనా ప్రమాదం జరిగితే, మనకేమన్నా అయితే మన కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. అది మీరు గుర్తు తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి మైన్కి మళ్ళీ ఇంటి దగ్గరికి ఎంతో రక్షణగా సేఫ్గా వెళ్తారని నా నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షణే నా బాధ్యత అనేది గుర్తుపెట్టుకొని మీ పై అధికారులు ఇస్తున్నటువంటి సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ మీ తోటి వారికి ఏ అపాయం లేకుండా మన యాక్టివిటీని జరుపుకోవాలి. అదేవిధంగా మన సింగరేణికి నిర్దేశించినటువంటి 72 మిలియన్లు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాట పాడుతున్నాను. అర్ధరాత్రి దాకా ఫోన్లో ఏం చూస్తావో ఏమో, రాత్రి పడుకోమంటే పడుకోవు, తెల్లారులేమంటే లేవు, చేసేది మాత్రం ఏముండదు. మనకి బెస్ట్ పిట్ సేఫ్టీ కమిటీ ప్రైజ్ రావడం జరిగింది. వారికి మరి మన అందరం పనిచేసి వారికి మనం అవగాహన కల్పించి మన పని పద్ధతుల్లో తెలిసిందే లాస్ట్ 3 years మనకి ఎటువంటి ప్రమాదాలు లేదు. దాదాపు ఇదే పిట్ సేఫ్టీ కమిటీ బహుశా లాస్ట్ ఇయర్ కూడా అన్ని మెంబర్స్ ఇదే ఉంటారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ని వేదిక మీదకి వచ్చి మన యొక్క జిఎం గారి చేతుల మీదుగా ఆ ప్రైజ్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రక్షణ పద్ధతులు పాటించి ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చే విధంగా సహకరించినందుకు పని ప్రభాకర్ గారిని కూడా తీసుకొస్తున్నాను. నెక్స్ట్ బాలాజీ సెకండ్ ప్లేస్. వెరీ గుడ్. సెక్రటరీ మరియు ప్రైజ్ విన్నర్ ఆల్సో. ఓకే, వెరీ గుడ్. రోజర్ ఆపరేటర్ బి శ్రీనివాస్, ఫస్ట్ ప్లేస్ బి శ్రీనివాస్.
ఈ అందరికి తెలిసిందే బొక్క శ్రీనివాస్ ఎటువంటి బొక్కలు లేకుండా మైండ్ అన్ని కవర్ చేస్తారు. వెరీ గుడ్, మంచి లెవెలింగ్ చేస్తారండి డోజర్ తోటి కాంపాక్ట్నెస్. అందుకనే బొక్క అంటే కదా, ఎటువంటి మైండ్లో ఎటువంటి బొక్కలు లేకుండా లెవెలింగ్ చేస్తారు, కంపాక్ట్ చేస్తారు. సెకండ్ ప్లేస్ ఫహీం ఉన్నారా? రాదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆఫ్ లోడింగ్ ఉన్నారా? వచ్చారు వాళ్ళు. వెరీ గుడ్. షవల్ ఆపరేటర్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు శివ్ బాలక్ మజీ. వెరీ గుడ్. అందరూ కమిటీ మెంబర్స్ రాండి. సెకండ్ ప్లేస్ మురళి. మీరు అందరూ ఇక్కడ రండి, ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇక్కడ రండి. మురళి ప్రకాశ్ కడో ఉత్తర కడో. ఆపరేటర్ లగుడు రాము ఫస్ట్ ప్లేస్. నో ఐ రిక్వెస్ట్ ద కమిటీ మెంబర్స్ రాను. రైట్, ఇద్దరు ఆయి సార్. నెక్స్ట్ బ్రిజేష్ కుమార్ యాదవ్ సెకండ్ ప్లేస్. కమిటీ ఆపరేటర్ బెస్ట్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు సంజయ్ టిర్కే. ఉన్నారా? సెకండ్ ప్లేస్ సిబాల్ కిస్పోటా. Thank you very much, sir. Now I request all the dignitaries on the dais to come occupy the chairs on the off the dais. తర్వాత కొల్లిపాక శ్రీనివాస్, కొలుగురు శ్రీనివాస్ మంచి పాటలు, మంచి సింగరు, మంచి తర్వాత మంచి నాటకాలు కూడా వేస్తాం. ఇద్దరం కలిసి చాలా నాటకాలు చేసాము అడుగులు ఉన్నప్పుడు. తర్వాత ఆంజనేయులు మా దగ్గర పంప్ ఆపరేటర్, ఇతను కూడా మంచి ఆర్టిస్టు. సో బొడ్డు శ్రీనివాస్ చాలా చక్కగా ప్రదర్శించాలి. ఇదే స్ఫూర్తిని అందరికి తెలియజేయాలి మీరు. ఎం వెంకటేశ్వర్లు గారు చాలా అద్భుతంగా నటించారు. సో చేస్తున్నాం. తర్వాత ఎల్ శంకర్ తర్వాత జానీ ఆయన శ్రీరామ్ ఓకే, బాగా చేశారు. తర్వాత మనోజ్ లేడీ క్యారెక్టర్ చేశారు అద్భుతంగా. థ్యాంక్ యూ. తర్వాత అశోక్ కాంగో ప్లేయర్ అశోక్ మన కార్మికులే. తర్వాత సిహెచ్ శ్రీనివాస్ గారు. సో వీరందరూ చాలా అద్భుతంగా నటించి మనల్ని మెప్పించారు. సూర్యప్రకాష్ చివరిగా మా బ్లాస్టింగ్ ఇన్ఛార్జ్ ఒరిజినల్ బ్లాస్టింగ్ ఇన్ఛార్జ్ ఒరిజినల్ హెడ్ గవర్నమెంట్ బ్లాస్టింగ్ అందరూ కూడా నటింపు చేశాం. ఎందుకంటే వాళ్ళు స్వయంగా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి చక్కగా తెలియజేస్తారని. తర్వాత గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు, గట్టిగా ప్రతిసారి చెప్పకూడదు. ఏ రామ్మోహన్ గారు డోలకి చాలా బాగా చేశారండి, మీరు మంచి పాటకు వాయించారు. ఏ రామ్మోహన్ గారు. కీబోర్డ్ విజయ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బొక్క శ్రీను సౌండ్ సిస్టమ్ మంచిగా ఆర్గనైజ్ చేశారు. సో వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్స్ నరసరావు గారు మాట్లాడుతున్నారు. ఐ రిక్వెస్ట్ కన్వీనర్ సార్, జిఎం సార్, మీరు కూడా రండి సార్. వీలైనంత మీరు స్టెప్ మొత్తం కంప్లీట్ కాదు. ల్యాండ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, ఎక్కడైతే ల్యాండ్ ఉంది మొత్తం. దానివల్ల మనకి ఏంటంటే ఒకటే మెయిన్ డస్ట్ మైండ్లోనే మనం ఇప్పుడు ఎట్లా ఫారెస్ట్ ల్యాండ్ డెవలప్ చేస్తాం కాబట్టి పాలినేటర్స్ ఏదైతే మనకు హ్యూమన్ సపోర్ట్ చేస్తున్నాం. తర్వాత ఇది ఏమేమి ప్లాంట్స్ మనకి ఏమేమి ప్లాంట్స్
సాయిల్ని మన సాయిల్ తర్వాత మనం చేసిన ఈ ప్లాంటేషన్ ఎట్లా మనకి రెక్లమేషన్ ఎట్లా సబ్మిషన్ అది సక్సెస్ఫుల్ చూపించడానికి మన మానిటర్ చేస్తాం. సో ఏదైనా వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ ఉందా, ఏదైనా డైవర్టర్ ఫారెస్ట్ ఏరియాలో మనం మళ్ళీ రికమెండ్ చేస్తాం. అవును, సో ఇక్కడ కూడా ఉంది, తర్వాత ఇప్పుడు చాలామంది ఫారెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మనకి ఈవెన్ ఎఫ్సీ కండిషన్లో ఇప్పుడు ఒక కండిషన్ పెట్టినారు. మన ఏదైతే ల్యాండ్ రెగ్యులమెంట్ తీసుకున్నప్పుడు ల్యాండ్ మైన్కి అప్పుడు మొదటి చెట్లు పోతే తీసేస్తారు. ఆ చెట్లకి ఆల్టర్నేట్ బర్డ్ నెక్స్ట్ ఇవ్వాలని చెప్పారు. సో దాని ప్రకారం మనం ఇక్కడ పెంచిన ప్లాంటేషన్లో తీసుకున్న నెస్టింగ్ తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఓపిక వచ్చిన ఏరియాలో కూడా ఇది నెక్స్ట్ మంచిగా రండి. కాలేజ్